హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రిడాక్స్ రియాక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్స్? సో రిడాక్స్ రియాక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఒకసారి ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఏంది, అది ఎప్పుడు జరుగుతుంది, ఏంటిది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆక్సిడేషన్. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ అనేది ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే ఒక సబ్స్టెన్స్కి లేదా ఒక ఎలిమెంట్కి అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగినప్పుడు, ఆక్సిజన్ వెళ్ళి యాడ్ అయినప్పుడు జరిగే రియాక్షన్ని ఆక్సిడేషన్. లేదా రిమూవల్, ఒక రియాక్షన్లో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగినప్పుడు, ఒక రియాక్షన్ నుంచి హైడ్రోజన్ని తీసేసినప్పుడు, ఒక సబ్స్టెన్స్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయిపోయినప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది. అలాగే అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్. ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ ఏంటి? క్లోరిన్, ఫ్లోరిన్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్. బ్రోమిన్, సల్ఫర్ ఇలాంటివి ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్. అలాగే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఏ, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. సో ఇవి ఉన్నప్పుడు, అంటే ఈ కండిషన్స్ ఉన్నప్పుడు జరిగిన రియాక్షన్ ఏంటిది? ఆక్సిడేషన్ రియాక్షన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆక్సిడేషన్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీథేన్ ఉంది. మీథేన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. మీథేన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏమొచ్చాయి మనకి? బై ప్రోడక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఆక్సిజన్ వచ్చి మీథేన్లో ఉన్న హైడ్రోజన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి ఆక్సిజన్ దాని ప్లేస్లో వచ్చేసింది. అంటే ఏం జరిగింది? ఇక్కడ రెండు జరిగాయి. ఒకటి హైడ్రోజన్ రిమూవల్ అయింది, హైడ్రోజన్ రిమూవ్ అయింది. అంటే ఈ సబ్స్టెన్స్ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయింది, ఎట్ ద సేమ్ టైం ఆక్సిజన్ యాడ్ అయింది. సో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది ఈ రియాక్షన్లో. సో ఎక్కడైతే ఆక్సిజన్ వచ్చి యాడ్ అయిందో అప్పుడు మీథేన్ ఎలా ఫామ్ అయింది? కార్బన్ డైఆక్సైడ్గా ఫామ్ అయింది. సో ఈ రియాక్షన్ ఏంటిది? దిస్ ఈజ్ ద ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకేనా? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఎట్ ద సేమ్ టైం రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది. సో ఇది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. ఆక్సిడేషన్ అంటే అర్థమైంది కదా. అలాగే ఈ ఆక్సిజన్ ప్లేస్లో ఏదైనా ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఉండొచ్చు. ఒక సబ్స్టెన్స్కి ఏదైనా ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ యాడ్ అయ్యి ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయినా అది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్. మీకు ఆక్సిడేషన్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. నేను ఈ వీడియోలో లాస్ట్లో ఇస్తాను ఆ వీడియో లింక్, లేదా కింద కూడా డిస్క్రిప్షన్స్లో కూడా దాని లింక్ ఇస్తాను. ఒకసారి ఆక్సిడేషన్ రిడక్షన్ని నేను విడివిడిగా వాటి మీద వీడియోస్ చేశాను, చూడండి. సో ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుందాం, ఎందుకంటే మనం ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది రిడాక్స్ అండ్ రియాక్షన్స్ గురించి చెప్పుకుందాం. సో నెక్స్ట్ కమింగ్ టు రిడక్షన్. సో ఆక్సిడేషన్ అంటే అర్థమైంది కదా. ఆక్సిడేషన్ ఏ కండిషన్స్లో జరుగుతుంది? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, లేదా అడిషన్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. ఇది జరిగినప్పుడు దాన్ని ఆక్సిడేషన్ అంటాం. సో రిడక్షన్ ఎప్పుడు జరుగుతుంది? రిడక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఒక సబ్స్టెన్స్ నుంచి మనం ఆక్సిజన్ని రిమూవ్ చేసేసినప్పుడు జరిగే రియాక్షనే రిడక్షన్ రియాక్షన్. అలాగే అడిషన్ అనేది అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. అటువంటి రియాక్షన్స్ని కూడా రిడక్షన్ రియాక్షన్ అంటాం. అలాగే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మళ్ళీ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్ ఇలాంటివి. అలాగే అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ యాడ్ అయినట్లయితే అటువంటి రియాక్షన్స్ని రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం రిడక్షన్ రియాక్షన్కి. సో ఈ రియాక్షన్లో చూడండి, మెర్క్యూరిక్ ఆక్సైడ్లో ఆక్సిజన్ ఉంది. ఈ మెర్క్యూరిక్ ఆక్సైడ్ని మనం హీట్ చేసినప్పుడు దాని నుండి ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోయింది. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి? ఒక రిడక్షన్ రియాక్షన్. సో
ఆక్సిజన్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటిది, మెర్క్యూరీ. సో ఇలాంటి రియాక్షన్ని రిడక్షన్ రియాక్షన్ అని కూడా అంటారు. దీని మీద రిడక్షన్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ చూద్దాం. సో ఆక్సిడేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, దాని కండిషన్స్ ఏంటి అంటే అర్థమైపోయాయి మనకు. రిడక్షన్ ఎప్పుడు జరుగుతుంది అర్థమైపోయింది. సో అలాగే ఇంకొక రియాక్షన్ చూద్దాం, ఆక్సిడేషన్ రిడక్షన్కి సంబంధించింది. ఇక్కడ ఈ రియాక్షన్ చూడండి, ఇందులో మెర్క్యూరిక్ క్లోరైడ్ అనేది స్టానస్ క్లోరైడ్తోని రియాక్ట్ అయ్యి 2 బై ప్రోడక్ట్స్ వచ్చాయి. అవి ఏంటి, మెర్క్యూరస్ క్లోరైడ్ అండ్ స్టానిక్ క్లోరైడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి మనకు, టోటల్గా 4 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మెర్క్యూరిక్ క్లోరైడ్ స్టానస్ క్లోరైడ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ మెర్క్యూరిక్ క్లోరైడ్ నుండి క్లోరిన్ అనేది స్టానస్ క్లోరైడ్కి వెళ్ళి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి క్లోరిన్ అనేది ఏంటిది, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఈ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి దీనికి యాడ్ అవుతుంది. సో రిమూవల్ ఆఫ్ క్లోరిన్, సో రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ జరిగింది. ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయిన తర్వాత వచ్చిన బై ప్రోడక్ట్ ఏంటి మనకు, మెర్క్యూరస్ క్లోరైడ్. సో ఈ రియాక్షన్ ఏంటి, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం వల్ల జరిగిన రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ రిమూవ్ అవ్వడం వల్ల ఏ రియాక్షన్ అది, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఏంటిది, రిడక్షన్ రియాక్షన్. ఓకేనా. సో ఇది మన రిడక్షన్ రియాక్షన్ జరిగింది. సో రిడక్షన్ అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ తీసివేయబడింది, రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోవడం వల్ల వచ్చిన ప్రోడక్టే మెర్క్యూరస్ క్లోరైడ్. సో ఈ రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్. ఇక్కడ ఏం జరిగింది, రిమూవల్ ఆఫ్ క్లోరిన్ని తీసేసాం. అంటే ఏం జరిగింది, ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ రిమూవల్ అయిపోయింది. సో ఈ రిమూవ్ అయిన ఎలిమెంట్స్ దేనికి యాడ్ అయ్యాయి, స్టానస్ క్లోరైడ్కి యాడ్ అయ్యాయి. సో అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏంటి, ఆక్సిడేషన్. సో దీనికి యాడ్ అవ్వడం వల్ల ఇది ఎలా ఫామ్ అయింది, యాడ్ అవ్వడం వల్ల స్టానిక్ క్లోరైడ్గా మారింది. స్టానస్ క్లోరైడ్ స్టానిక్ క్లోరైడ్గా మారింది. ఎప్పుడు, దానికి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అంటే క్లోరిన్ అనేది వచ్చి యాడ్ అవ్వడం వల్ల యాడ్ అయింది ఇక్కడ. సో ఈ రియాక్షన్ ఏంటిది, ఆక్సిడేషన్. సో ఈ రియాక్షన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేది ఎట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా జరుగుతాయన్నమాట. ఒకదాని వెంట ఒకటి జరుగుతుంది అనేది మనకు అర్థమైపోయింది. ఇలా ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది అని ఈ రియాక్షన్ ద్వారా మనకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక రియాక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ రియాక్షన్ చూడండి, ఇక్కడ ఏంటిది, సోడియం అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో సోడియం హైడ్రైడ్ ఫామ్ అవుతుంది, కానీ ఇది ఆక్సిడేషన్ రియాక్షనా, రిడక్షన్ రియాక్షనా? ఏ రియాక్షన్ చూడండి, హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం, అడిషన్ ఆఫ్ ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఎట్ ద సేమ్ టైం రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్. ఇది పాజిటివ్ ఎలిమెంట్, ఇది హైడ్రోజన్. సో ఇప్పటిదాకా ఎలా జరిగాయంటే రియాక్షన్స్ అన్నీ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్లో వేటి మధ్యలో జరిగాయంటే, ఫస్ట్ ఏ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి 6th లేదా 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి మధ్యలో రియాక్షన్స్ జరిగాయి. అక్కడ మనకు క్లియర్గా మనం అనుకున్నాం, ఆక్సిజన్ లేదా ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్, నెక్స్ట్ హైడ్రోజన్ లేదా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం అనమాట. అంటే ఇప్పటిదాకా రియాక్షన్స్ అన్నీ ఫస్ట్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి 6th and 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి మధ్య జరిగాయి మనకు. కానీ ఇక్కడ చూడండి, ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఒకే గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్ ఇవన్నీ, అంతే కదా. హైడ్రోజన్, సోడియం ఇవన్నీ ఏంటి, ఫస్ట్ ఏ గ్రూప్కి చెందిన ఎలిమెంట్స్. క్లోరిన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, సల్ఫర్ ఇవేంటి 6th, 7th ఏ గ్రూప్ ఎలిమెంట్. ఎట్ ద సేమ్ టైం హైడ్రోజన్, సోడియం అనేవి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. మెగ్నీషియం అనేది
సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్. సో ఇప్పటిదాకా ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది వేటి మధ్య జరుగుతున్నాయి, మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఉన్ను సిక్స్త్ ఏ సెవెంత్ ఏ ఎలిమెంట్స్కి మధ్యలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు గ్రూప్ ఎలిమెంట్స్ హైలీ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్, ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ ఎలిమెంట్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. కాబట్టి ఇవి ఈ రెండింటి మధ్యలో ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది జరిగింది. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ని మనం ఏమనుకున్నాం, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఆక్సిడేషన్ అనుకున్నాం. అలాగే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ అనుకున్నాం. కానీ ఇప్పటిదాకా మనం ఇలా వేరే వేరే గ్రూప్స్కి మధ్యలో చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది, హైడ్రోజన్ సోడియం ఇవి రెండు ఒకే గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎలక్ట్రోపాజిటివ్, ఇది కూడా ఎలక్ట్రోపాజిటివ్ని. సో ఇటువంటి రియాక్షన్స్ని ఈ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ కాన్సెప్ట్ ఇటువంటి రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇలాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి కానీ వీటి మధ్య ఏం జరుగుతుంది, ఇక్కడ ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ ఉంది, కానీ ఇక్కడ వేరే ఏదో సబ్స్టెన్స్ ఉండి దాంట్లో నుంచి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ వెళ్ళిపోవట్లేదు. అర్థమవుతుంది కదా. సో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేది ఇలాంటి రియాక్షన్స్ వచ్చినప్పుడు జస్టిఫై చేయలేకపోయాయి అన్నమాట. సో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనేది ఇటువంటి రియాక్షన్స్ని జస్టిఫై చేయలేకపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఎందుకు, ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్న జరగాలి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అన్న జరగాలి, కానీ ఇక్కడ ఇది వచ్చి దీనికి యాడ్ అవుతుంది. ఓకే, దీనికి యాడ్ అయింది కదా, యాడ్ అయినప్పుడు ఇది మరి మనం ఏంటి రిడక్షన్ అనుకోవచ్చు కదా అని అనొచ్చు. రిడక్షన్ అనుకున్నాం అనుకోండి, ఓకే ఇది వచ్చి దీనికి యాడ్ అవుతుంది, కానీ ఎలా యాడ్ అవుతుంది, ఇది పాజిటివ్ ఎలిమెంట్ ఇది పాజిటివ్ ఎలిమెంట్ కదా. మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అనుకుంటూ చెప్పుకున్నాం, లేదా ఆక్సిజన్ లేదా హైడ్రోజన్ అని. కానీ ఇక్కడ ఒకే గ్రూప్ మధ్యలో జరుగుతుంది రియాక్షన్. అలాంటి వాటిని ఇలాంటి రియాక్షన్స్ని ఈ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. అంటే వీటికి కొన్ని లిమిటేషన్స్ వచ్చేసాయి. ఇలాంటివి కొత్త రియాక్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. అప్పుడు సైంటిస్టులకు వీటి మధ్య ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒకే గ్రూప్లోని ఎలిమెంట్స్ మధ్యలో రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, అసలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి అవి అనే దాని మీద వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అప్పుడు వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ కంక్లూజనే రిడాక్స్ రియాక్షన్స్. అంటే ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది అనేది ఫైనల్గా వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఆ రియాక్షన్కి ఒక నేమ్ పెట్టారు. అదేంటిది, రిడాక్స్ రియాక్షన్. సో వాట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా. రిడాక్స్ రియాక్షన్ ఎప్పుడు వచ్చింది, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అనే టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇలాంటి రియాక్షన్స్ జరిగినప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అనేది, ఎందువల్ల ఈ రెండు కంబైన్ అయ్యి ఒక ప్రోడక్ట్ని ఇచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయి అన్నమాట. సో అప్పుడు ఒక న్యూ కాన్సెప్ట్ అనేది కావాలి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక న్యూ కాన్సెప్ట్ అవసరం ఉంది అని సైంటిస్ట్కి అర్థమయ్యి ఈ రియాక్షన్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అప్పుడు వాళ్ళకు ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తెలిసింది. ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటి, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఈ రెండింటి మధ్యలో అనేది తెలిసింది. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఇక్కడ ఈ రియాక్షన్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఈ రియాక్షన్ జరిగింది అనేది సైంటిస్టులు తెలుసుకున్నారు. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగే రియాక్షన్స్ని రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. సో ఇప్పుడు రిడాక్స్ రియాక్షన్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది ఏంటిదని చూద్దాం. సో రిడాక్స్ రియాక్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. ఏంటిది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సోడియం
క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు NaCl అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగింది ఒకసారి చూద్దాం. సోడియం ఎంత, దాని అటామిక్ నెంబర్ ఎంత, 11. సో దాని కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. అంటే దాని వ్యాలెన్సీ సెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఒకే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఈ ఒక్క ఎలక్ట్రాన్ని అది లాస్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. అలాగే క్లోరిన్ చూద్దాం. క్లోరిన్ ఎంత, 17 అంటే 1s2 2s2 2p6 3s2 3p5 మీన్స్ చూడండి. సో దీని వ్యాలెన్సీ సెల్లో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది. సో ఈ ఒక్క ఎలక్ట్రాన్ని ఇది తీసుకున్నప్పుడు ఇది స్టేబుల్ అవుతుంది, లేదా ఈ ఒక్క ఎలక్ట్రాన్ని ఇది లాస్ అయినప్పుడు ఇది స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ వరకు ఇది స్టేబుల్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సోడియంలో ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక విడి ఎలక్ట్రాన్ ఉంది. సో ఒక ఎలిమెంట్ ఆఫ్ సోడియంలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే 2 ఎలిమెంట్స్ ఆఫ్ సోడియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి. సో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇదేం చేస్తుంది, వదిలేస్తుంది, అంటే లాస్ చేసుకొని Na+గా మారుతుంది. సో అర్థమవుతుంది కదా, 2 ఎలక్ట్రాన్స్ని అది లాస్ చేసుకుంటుంది. 2 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకొని అది Na+గా మారుతుంది. సో ఇక్కడ ఈ లాస్ అయిన ఎలక్ట్రాన్స్ని ఎవరు, ఈ క్లోరిన్ తీసుకుంటుంది. క్లోరిన్ కూడా ఎన్ని ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎలిమెంట్లో ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి క్లోరిన్ ఏం చేస్తుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని 2Cl- మారుతుంది. సో ఇక్కడ సోడియం అనేది 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది. ఎట్ ద సేమ్ టైం ఆ ఎలక్ట్రాన్స్ని క్లోరిన్ తీసుకొని Cl- మారింది. సో ఇప్పుడు ఏం జరిగింది, 2Na + Cl2 ఆ 2 ఎలక్ట్రాన్స్ తీసేశాక ఇలా ఫామ్ అయింది, 2Na + Cl- మారింది. రియాక్షన్ అర్థమవుతుందా? సోడియం ఏవైతే ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుందో ఆ ఎలక్ట్రాన్స్ని క్లోరిన్ గెయిన్ చేసింది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క లాస్ అనేది జరిగింది. ఎలక్ట్రాన్ లాస్ జరిగితే ఆ రియాక్షన్ని ఏమంటున్నాం, ఆక్సిడేషన్ అని అంటాం. ఎక్కడైతే ఎలక్ట్రాన్ లాస్ జరుగుతుందో ఆ రియాక్షన్ని ఆక్సిడేషన్ అని అంటాం. ఎట్ ద సేమ్ టైం ఆ ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం. ఎలక్ట్రాన్ని ఏ రియాక్షన్లో అయితే ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుందో అటువంటి రియాక్షన్స్ని రిడక్షన్ రియాక్షన్ అని అంటాం. రిడక్షన్ రియాక్షన్. ఆక్సిడేషన్లో ఏం జరుగుతుంది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. రిడక్షన్లో ఏం జరుగుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇలాంటి రియాక్షన్స్ని మనం ఏమంటాం, ఇలాంటి రియాక్షన్స్ని మనం రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. సో ఇక్కడ మెయిన్గా ఏం జరిగింది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అర్థమవుతుంది కదా. సోడియం అనేది ఎలక్ట్రాన్స్ని కోల్పోయింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగిన రియాక్షన్ని ఏమంటాం, ఇక్కడ నుంచి ఇక్కడికి సోడియం ప్లస్గా మారినప్పుడు ఏం జరిగింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటిది ఆక్సిడేషన్. సో ఎట్ ద సేమ్ టైం క్లోరిన్ ఆ ఎలక్ట్రాన్స్ని తీసుకొని Cl- మారింది. సో ఈ రియాక్షన్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇది రిడక్షన్ రియాక్షన్. సో ఒకే రియాక్షన్లో 2 జరుగుతున్నాయి, ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది. సో ఈ టోటల్ రియాక్షన్ని ఏమంటున్నాం, రిడాక్స్ రియాక్షన్ అని అంటున్నాం. సో ఓకే, రిడాక్స్ రియాక్షనే, కానీ రిడాక్స్ రియాక్షన్లో ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది, కానీ
దేని వల్ల జరుగుతుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగే రియాక్షన్ని రిడాక్స్ రియాక్షన్ అంటున్నాం. అంటే రిడాక్స్ రియాక్షన్స్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, సైమల్టేనియస్గా రిడక్షన్ జరుగుతుంది. కానీ దేనివల్ల జరుగుతుంది? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరుగుతుంది. సో క్లియర్ అయింది కదా ఇప్పుడు మనకి రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ రిడక్షన్లో ఇంకొక పాయింట్ని యాడ్ చేసుకోవచ్చు. ఏంటి? ఇంతవరకు మనం ఆక్సిడేషన్ అంటే ఏమనుకున్నాం? అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అనుకున్నాం కదా. దానిలో ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని యాడ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం రిడక్షన్ అంటే ఏ రియాక్షన్లో అయితే ఎలక్ట్రాన్ గెయిన్ అవుతాయో, అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏ రియాక్షన్లో జరుగుతుందో అది రిడక్షన్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ రిడక్షన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగిన ఒక రియాక్షన్ ఏమంటాం? రిడాక్స్ రియాక్షన్ అని అంటాం. సో ఓకే, ఇందాక మనం ఒక రియాక్షన్లో జస్టిఫై అవ్వలేదు అని చెప్పుకున్నాం. ఆక్సిడేషన్ రిడక్షన్ అనేవి రెండు కూడా ఈ రియాక్షన్ని జస్టిఫై చేయలేకపోతున్నాయని చెప్పుకున్నాం కదా. ఆ రియాక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఏంటిది అది? సోడియం అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రేట్గా ఫామ్ అయింది. ఓకే, సోడియం హైడ్రేట్గా ఫామ్ అయింది. రెండు కూడా ఒకే గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక గ్రూప్లో పైనుండి కిందికి వెళ్ళేటప్పుడు ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యలో ఆకర్షణ శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పైనుండి కిందికి వచ్చే కొద్దీ దాని సైజ్ ఇలా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడెక్కడో ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు దీని సైజ్ బాగా పెరిగిపోయినప్పుడు ఇక్కడెక్కడో ఎలక్ట్రాన్ ఉంది. సో వీటి మధ్యలో ఆకర్షణ శక్తి అంటే తగ్గిపోవడం వల్ల ఇక్కడి ఎలక్ట్రాన్ని ఇది ఈజీగా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అంటే పైనుండి కిందికి వచ్చే కొద్దీ ఎలక్ట్రాన్ని లాస్ చేసుకునే తత్వం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ కూడా గ్రూప్ 1A ఎలిమెంటే, సోడియం ఆల్సో గ్రూప్ 1A ఎలిమెంట్. కానీ హైడ్రోజన్ కంటే కూడా సోడియంకి ఎలక్ట్రాన్ని కోల్పోయే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్కి సోడియం కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు? దీని యొక్క సైజ్ చిన్నగా ఉంటుంది, సోడియంది కొంచెం పెద్దగా ఉంటుంది దీనికంటే కంపేర్ చేస్తే. అప్పుడు దీని లోపల ఉన్న ఎలక్ట్రాన్కి దాని న్యూక్లియస్కి మధ్యలో ఆకర్షణ శక్తి ఎక్కువ ఉండి తొందరగా ఈ ఎలక్ట్రాన్ని కోల్పోదు. కానీ ఇక్కడ ఈ దూరం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది దీనికంటే హైడ్రోజన్ కంటే త్వరగా ఎలక్ట్రాన్ని కోల్పోగలుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ రియాక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే సోడియం ఏం చేస్తుంది, దానిలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని అది కోల్పోయి Na+గా మారుతుంది. సో ఎట్ ద సేమ్ టైం హైడ్రోజన్ ఏం చేస్తుంది, ఈ హైడ్రోజన్ ఏమో ఈ 2 ఎలక్ట్రాన్స్ని, ఏవైతే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని H2H- మారుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అయ్యేది ఏంటిది? సోడియం. గెయిన్ చేసుకునేది ఏంటిది? హైడ్రోజన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అనేది జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ లాస్ జరిగే రియాక్షన్ ఏంటిది? ఆక్సిడేషన్. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్ గెయిన్ రియాక్షన్ రిడక్షన్. సో ఇప్పుడు మనం టోటల్గా ఈ 2 స్టెప్స్ని కలిపి రాసినప్పుడు చూడండి ఎలా ఉంటుంది. 2Na + H2NaH అంటే Na+H-. సో ఇక్కడ నుంచి సోడియం వరకు జరిగిన రియాక్షన్ ఏంటిది? సో ఏం జరిగింది ఇక్కడ? ఎలక్ట్రాన్ లాస్ జరిగింది. ఎలక్ట్రాన్ లాస్ అంటే ఆక్సిడేషన్. ఎట్ ద సేమ్ టైం హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. ఎలక్ట్రాన్ గెయినింగ్ జరిగింది కాబట్టి ఈ రియాక్షన్ రిడక్షన్. సో ఇప్పుడు ఇందులో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల మనం ఇలాంటి రియాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము.
సో జస్టిఫై అయింది కదా, ఇందాక జస్టిఫై అవ్వలేకపోయింది, కానీ ఇప్పుడు రిడాక్షన్ రియాక్షన్స్ వల్ల జస్టిఫై అయ్యింది. సో దిస్ ఈజ్ అబౌట్ రిడాక్స్ రియాక్షన్. సో రిడాక్స్ రియాక్షన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరిగే రియాక్షన్స్ని రిడాక్స్ రియాక్షన్స్ అంటున్నాము. సో దీంట్లో కూడా ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది, కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రిడాక్స్ రియాక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే, నా వీడియోల వల్ల మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.